హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాయ చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన ఎపిసోడ్లో నేను మై క్వశ్చన్ యువర్ ఆన్సర్ సిరీస్లో భాగంగా నేను అడిగిన రెండవ ప్రశ్నకి సమాధానంగా ఈ ఎపిసోడ్ చేయడం జరుగుతుంది. సో నా ప్రశ్నకి మీ సమాధానాలు చూశాను కమెంట్స్ రూపంలో. వెరీ గుడ్. సో ఐఎమ్ సో హ్యాపీ దట్, ఎందుకంటే ఈ సిరీస్ యొక్క ఇంటెన్షన్ అర్థం చేసుకున్నందుకు, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్లో భాగంగా మనం నేర్చుకునే స్కిల్లే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందన్నమాట. సో ఎందుకంటే చాలా డౌట్స్ క్లారిఫై అవుతుంది. దట్ మీన్స్ మనకి బేసిక్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ విషయం మీరు అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మీ రెస్పాన్సెస్ కూడా చాలా చురుగ్గా ఆలోచింపజేసేలా ఉన్నాయి. I am very impressed. So keep doing that. I will also keep adding more questions to this session. Okay? All right. So మరి ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? మనం ఈ ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ మాయా చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేస్తే కనుక నేను పోస్ట్ చేసే వీడియో మరుక్షణం మీ ఇన్బాక్స్లోకి చేరుకుంటుంది. ఆల్ రైట్ ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టుడేస్ ఎపిసోడ్. నా ప్రశ్న మీ సమాధానం సిరీస్లో భాగంగా నేను అడిగిన రెండవ ప్రశ్న ఏంటంటే, సో గివెన్ సినారియోలో సబ్జెక్టు, కెమెరా, ఆబ్జెక్ట్, ప్లేసులు కానీ యాంబియంట్ లైట్ కానీ కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఎటువంటి మార్పు లేదు, అవి ఉన్న చోటే ఉంటుందన్నమాట. ఇప్పుడు సో ఫస్ట్ 2 ఫొటోస్ తీస్తాం. ఫస్ట్ ఫోటో ఏమో విత్ ఎక్స్పోజర్ వాల్యూస్ 1/250th of second విత్ అపర్చర్ f4 అండ్ ISO 200. రెండవ పిక్చర్ విత్ ద సేమ్ షటర్ స్పీడ్ విచ్ ఇస్ 1/250th of second, అపర్చర్ విత్ f8 అండ్ ISO విత్ 400. ఇది ఎక్స్పోజర్ వాల్యూస్. ఈ రెండు పిక్చర్ల మధ్య డిఫరెన్సెస్ ఏంటి, వ్యత్యాసాలు ఏంటి అన్నదే నా ప్రశ్న. సో దానికి సమాధానంగా మీరు చాలా ఆన్సర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బట్ ఇట్స్ బిట్ సర్ప్రైజింగ్, ఎందుకంటే ఏ సమాధానం కూడా ఎక్స్పోజర్ని మెన్షన్ చేయడం జరగలేదు. సో ఇఫ్ దట్ ఈస్ ఇంటెన్షనల్, నోయింగ్లీ మీరు కనుక చేసినట్లయితే, అంటే తెలిసే మీరు ఎక్స్పోజర్ మెన్షన్ చేయలేదంటే కనుక ఐ విల్ బీ హ్యాపీ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ యు నో ద కాన్సెప్ట్స్. సో ఇంతకు నేను ఏం మాట్లాడుతున్నానంటే, ఈ బోత్ సినారియోస్లో తీసిన 2 పిక్చర్స్ యొక్క ఎక్స్పోజర్ వచ్చి సేమ్ ఉంటుంది. లైటింగ్ చాలా లిటరలీ సేమ్ ఉంటుందన్నమాట. అది ఎందుకు అలా జరుగుతుందంటే, ఆ ఎక్స్పోజర్ సంబంధించి మీరు కనుక ఎక్కువ అర్థం చేసుకోవాలంటే కనుక నేను ఆల్రెడీ ఒక ఎపిసోడ్ చేయడం జరిగింది, అండర్స్టాండింగ్ ఎక్స్పోజర్ ట్రయాంగిల్. అందులో నేను చాలా క్షుణ్ణంగా ప్రాక్టికల్గా అసలు ఈ ఎక్స్పోజర్ వాల్యూస్ ఎలా ఓవరాల్ ఎక్స్పోజర్ని ప్రభావితం చేస్తుంది, ఎలా మనం సేమ్ పిక్చర్ని సేమ్ ఎక్స్పోజర్ ఉంచి మనం స్టిల్ వాల్యూస్ని చేంజ్ చేయగలుగుతాం అనే విషయాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు కనుక ఆ వీడియో చూడనట్లయితే ఫస్ట్ ఆ వీడియో చూడండి, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఆల్ రైట్. సో ఐ వుడ్ లైక్ టు మేక్ దట్ వన్ పాయింట్. సో మీరు కనుక ఈ ఎక్స్పోజర్ సేమ్ ఉంటుంది అని చెప్పుంటే కనుక ఐ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ. బట్ నేను అడిగింది డిఫరెన్సెసే కాబట్టి, ఇఫ్ దట్ ఈస్ ఇంటెన్షనల్, మీరు తెలిసే మీరు మెన్షన్ చేయలేదంటే కనుక మాత్రం ఐఎమ్ హ్యాపీ. ఓకే, లెట్స్ జంప్ టు ద నెక్స్ట్ పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ దట్ మోస్ట్ ఆఫ్ ది ఆన్సర్స్ ఆర్ మెన్షనింగ్ అబౌట్ ఆర్ టాకింగ్ అబౌట్ ఫోకస్డ్ ఏరియా. సో ఆల్మోస్ట్ అన్ని సమాధానాలు ఈ ఫోకస్డ్ ఏరియా ఇన్ ద పిక్చర్ గురించే మాట్లాడడం చాలా ఇంప్రెసివ్ అని చెప్పాలి. ఎందుకంటే సో నేను ఈ 2 పిక్చర్లలో మెయిన్ డిఫరెన్సెస్ విత్ సెట్టింగ్స్ చూస్తే కనుక, ఎక్స్పోజర్లో అపర్చర్ చేంజ్ చేయడం జరిగింది. ఫ్రమ్ f4 to f8 మార్చడం జరిగిందనమాట. సో మీరు అది తెలుసుకొని ఫోకస్డ్ ఏరియాకి సంబంధించిన ఆన్సర్సే ఇవ్వడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. బికాస్ యు ఆర్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. బట్ కాకపోతే దెర్ ఇస్ స్టిల్ సమ్ గ్రే ఏరియా ఇన్ మోస్ట్ ఆఫ్ దోస్ ఆన్సర్స్ అనిపించింది. ఎందుకంటే అక్కడ నాకు అనిపించింది ఏంటంటే, అన్ని సమాధానాల్లో ఎక్కడో క్లారిటీ మిస్సింగ్, ప్లస్ పరస్పర దాన్ని ఏమంటారు, సెల్ఫ్ కాన్ఫ్లిక్టింగ్ స్టేట్మెంట్స్.
పరస్పర విరుద్ధమైన ఆన్సర్స్ ఇవ్వడం కూడా జరిగింది. అండ్ ఒక క్లారిటీ లేకపోవడం కూడా నాకు క్లియర్గా కొట్టొచ్చినట్టు కనిపించింది అనమాట. డెప్త్ ఆఫ్ ఫీల్డ్కి సంబంధించి టర్మినాలజీ కరెక్ట్గా యూస్ చేయట్లేదు అనిపించింది అనమాట. సో నేను ఏం చేస్తున్నానంటే ఒక డెప్త్ ఆఫ్ ఫీల్డ్కి సంబంధించి ఒక న్యూ వీడియో చేస్తున్నా. సో వెయిట్ ఫర్ దట్ వీడియో. అందులో డెప్త్ ఆఫ్ ఫీల్డ్కి సంబంధించిన బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దట్ వీడియో. ఓకే, ఆల్ రైట్. సో నెక్స్ట్ నేనేం చేయబోతున్నానంటే నా ప్రశ్నకి సమాధానం నేనే ఇచ్చేస్తా క్లియర్గా. దెన్ ఐ విల్ గో త్రూ యువర్ ఆన్సర్స్ వన్ బై వన్ అండ్ రివ్యూ దట్ ఆన్సర్స్. సో నా సమాధానం ఇచ్చేశాక దెన్ మనం మీ ఆన్సర్స్ని రివ్యూ చేద్దాం. ఓకే, ఆల్ రైట్. లెట్ మీ ఆన్సర్ మై ఓన్ క్వశ్చన్. ఆల్ రైట్, దానికి ఆన్సర్గా నేను 4 పాయింట్స్ చెప్తా. ఫస్ట్, ఎక్స్పోజర్ అన్నది 2 పిక్చర్లో సేమ్ ఉంటుంది అన్నది ఐ వుడ్ లైక్ టు మెన్షన్. దో ఇట్ ఈస్ నాట్ ఎ డిఫరెన్స్, బట్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ బికాస్ ఆఫ్ దిస్. దో ఐ చేంజ్డ్ ఎక్స్పోజర్ వాల్యూస్, ఎక్స్పోజర్ సేమ్ ఉంటుందన్న విషయం మనకి తెలియాలి. ఓకే, సో ఐ వుడ్ లైక్ టు మేక్ దట్ 1 పాయింట్. నెక్స్ట్, సో బికాస్ నేను F4 నుంచి F8కి అపర్చర్ పెంచడం వల్ల సో లెన్స్ క్లోజింగ్ అన్నది చిన్నగా చేయడం జరిగిందనమాట. సో దాని ద్వారా ఏమవుతుందంటే మనకి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అన్నది పెరుగుతుంది. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే ఫోకస్డ్ ఏరియా పెరుగుతుంది. బేసిక్లీ ఫోకస్డ్ ఏరియా అంటే మనం సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తుంటాం కాబట్టి సబ్జెక్ట్ మోర్ ఆఫ్ ద సబ్జెక్ట్ విల్ బీ కమింగ్ ఇన్ టు ఫోకస్. అంటే సబ్జెక్ట్ మరింత ఫోకస్లోకి వస్తుంది. అండ్ సబ్జెక్ట్ చుట్టుపక్కల అంటే ముందు వెనుక భాగం కూడా ఫోకస్లో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అది విషయం. సో బేసిక్లీ ఇంగ్లీష్లో చెప్పాలంటే కనుక మోర్ ఆఫ్ ద సబ్జెక్ట్ విల్ బీ ఇన్ ఫోకస్ అండ్ ఆల్సో ఏరియా అరౌండ్ ది సబ్జెక్ట్ బ్యాక్ అండ్ ఫోర్త్. ఎందుకంటే మనం ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ సపోజ్ బికాస్ ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అన్నది మనకి F4 to F8 పెరుగుతుంది కనుక. ఓకేనా, అది. నెక్స్ట్, ఈ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకోవాలి. సో ఈ ఫస్ట్ పిక్చర్లో కనుక మనకి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఉంటే కనుక ఈ F8 మార్చాక F4 to F8 అపర్చర్ మార్చాక మనకి బహుశా ప్రాబబ్లీ వీ మే గెట్ టు సీ సమ్ డీటెయిల్స్ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్ బ్లర్డ్ ఏరియా. సో ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న డీటెయిల్స్ మనకి కనిపించే అవకాశం పెరుగుతుంది. కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ ఫోకస్లోకి వస్తుందా అని మాత్రం చెప్పడం రాంగ్ అవుతుంది అనమాట. అది ఎందుకన్నది మన ఆన్సర్స్ రివ్యూ చేస్తున్నప్పుడు నేను చెప్తా. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ బ్లర్ గురించి చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ తగ్గే అవకాశం ఉండి ఆల్సో బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ నుంచి మోర్ డీటెయిల్స్ కనిపించే అవకాశం ఉంటుందన్నమాట. బట్ ది అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్, ద అమౌంట్ ఆఫ్ బ్లర్ తగ్గడం అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ ద బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఆ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, వన్ లాస్ట్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ యాజ్ పార్ట్ ఆఫ్ మై ఆన్సర్ ఈస్ ఇక నేను చేంజ్ చేసిన సెట్టింగ్స్లో ఒకటే అపర్చర్ ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది అన్నది మనం డిస్కస్ చేసాం లాస్ట్ 2 పాయింట్స్. నెక్స్ట్ ఏంటంటే ISO ఐ స్లైట్లీ బంప్డ్ ఫ్రమ్ 200 to 400. సో బేసిక్లీ ISO అంటేనే సెన్సిటివిటీ ఆఫ్ ద సెన్సార్. మనం ఎప్పుడైతే దాని సెన్సిటివిటీని పెంచామో దెర్ విల్ బి ఎ స్లైట్ ఇంక్రీజ్ ఇన్ నాయిస్. ఓకే, నాయిస్ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది, చాలా మినిమల్ ఉంటుందన్నమాట. సో అది మనకి కంటికి కనిపించకపోవచ్చు, బట్ దెర్ విల్ బీ సమ్ స్లైట్ డిఫరెన్స్. ఓకే, సో అది నా సమాధానం నా ప్రశ్నకు. నౌ ఐఎమ్ గోయింగ్ టు రివ్యూ యువర్ ఆన్సర్స్. సో మీ సమాధానాలని వెరిఫై చేద్దాం. ఓకే, ఐ విల్ గో ఫ్రమ్ ద ఫస్ట్ కామెంట్ ఫర్ ద వీడియో. సో ఆత్రేయ సిద్ధాంతి తను ఆన్సర్ చేసింది ఏంటంటే దీనికి డిఫరెన్స్గా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ఫోకస్. సో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అన్నది అతను చెప్పాడు, కానీ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పలేదన్నమాట. సో దెర్ ఈజ్ అ క్లారిటీ మిస్సింగ్. ఇఫ్ మీరు కనుక డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది అని చెప్పుంటే కనుక అది మోర్ కరెక్ట్ ఆన్సర్ అయ్యి ఉండేది. ఓకే, సో దెర్ ఈజ్ అ క్లారిటీ మిస్సింగ్. నెక్స్ట్, అండ్ మీరు మెన్షన్ చేసింది ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ద ఫోకస్. అది నేను ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ద ఫోకస్ అన్నది ఓన్లీ ఎ పాసిబిలిటీ.
నాట్ ఆల్వేస్ కరెక్ట్, నాట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కరెక్ట్ కూడా. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు అసలు ఎవ్రీథింగ్ విల్ బి ఫోకస్ అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ సబ్జెక్ట్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్, అండ్ ఆల్సో హౌ బిగ్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ అన్న దాన్ని బట్టే ఉంటుందన్నమాట. మనం F4 నుంచి F8 మార్చినంత మాత్రాన ఎవ్రీథింగ్ విల్ బి ఫోకస్ అని చెప్పడం కరెక్ట్ కాదు. సో యా, అది సో దట్స్ ద రివ్యూ ఫర్ యువర్ క్వశ్చన్ బడీ. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక్క విషయం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. మీ ఆన్సర్స్ని రివ్యూ చేస్తున్నానంటే కనుక బేసిక్లీ నా గోల్ టు డైరెక్ట్ యూ ఇన్ రైట్ వే. ఓకే, సో నా సమాధానాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టు అనుకోకండి, బికాస్ దర్ ఈస్ నో సచ్ ఇంటెన్షన్ ఇన్ మీ. ఓకే, సో టేక్ ఇట్ పాజిటివ్లీ అండ్ గెట్ more of your questions clarified. Okay, so I would like to mention that one. Okay, all right. Next, Shiva చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ తీసిన ఫోటోలో F4 వల్ల బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది, అండ్ సెకండ్ తీసిన ఫోటోలో ISO పెంచడం వల్ల అండ్ F8 చేయడం వల్ల బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి. సో కరెక్ట్, ఆన్సర్ ఈజ్ కరెక్ట్ అనమాట. అండ్ అగైన్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది అన్నది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ డిపెండ్స్ ఆన్ బ్యాక్గ్రౌండ్ అనమాట. బ్లర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సపోజ్ నేను ఆల్రెడీ సబ్జెక్ట్ వచ్చి ఆల్రెడీ సబ్జెక్ట్కి బ్యాక్గ్రౌండ్ మధ్య డిస్టెన్సే లేదనుకుందాం, చాలా మినిమల్ ఉంది అనుకుందాం. సపోజ్ సబ్జెక్ట్ ఈజ్ ఆల్రెడీ స్మాల్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ జస్ట్ లయింగ్ మేబీ 1 సెంటీమీటర్ డిస్టెన్స్లో. F4 అన్నది ఆల్రెడీ 2 ఫోకస్లో ఉండొచ్చు, బోత్ బ్యాక్గ్రౌండ్ అండ్ సబ్జెక్ట్. F8 మార్చడం వల్ల ఎటువంటి డిఫరెన్స్ కూడా ఉండకపోవచ్చు. ఓకే, సో అది నేను చెప్పదలుచుకుంది అనమాట. మీకు ఆల్రెడీ ఈ విషయం తెలిస్తే కనుక లైట్ తీసుకోండి. బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇందులో కరెక్ట్ చేయడం కోసం ఫస్ట్ తీసిన ఫోటోలో F4 వల్ల బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది, దట్ కుడ్ బి ఎ పాసిబిలిటీగానే నేను చూస్తా, నాట్ యాజ్ అ హోల్ ఆన్సర్. ఇట్ క్యాన్ బీ ఆల్వేస్ రైట్. ఓకే, నెక్స్ట్, సెకండ్ తీసిన ఫోటోలో ISO పెంచడం వల్ల అండ్ F8 చేయడం వల్ల బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి అన్నది అగైన్ ఏ పాసిబిలిటీ అంటే జరిగే అవకాశం ఉంది, కానీ ఇట్ వోంట్ హ్యాపెన్ ఎవ్రీ టైమ్ అన్నది నా ఆన్సర్. ఎందుకంటే అగైన్ క్లారిటీగా బ్యాక్గ్రౌండ్ F8కి పెట్టినంత మాత్రాన బ్యాక్గ్రౌండ్ అంతా క్లారిటీ ఫోకస్లోకి వచ్చేస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్ బిట్వీన్ బ్యాక్గ్రౌండ్ అండ్ ద కెమెరా. ఓకే, ఆల్ రైట్. నెక్స్ట్, శ్రీనివాస మంచర్ల. సో శ్రీనివాస మంచర్ల ఏం చెప్పావంటే, డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కొంచెం తగ్గుతుంది, ఫోకస్డ్ ఏరియా పెరుగుతుంది. బేసిక్లీ ఇది సెల్ఫ్ కాన్ఫ్లిక్టింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పొచ్చు. అంటే పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్లు. ఎందుకంటే మీరు చెప్పారు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కొంచెం తగ్గుతుంది అంటేనే ఫోకస్డ్ ఏరియా తగ్గుతుందని, మీరు ఫోకస్ ఏరియా పెరుగుతుంది అంటున్నారు. సో జస్ట్ ఇందాక నేను చెప్పిన సమాధానాన్ని మీరు వెరిఫై చేసుకుంటే కనుక, ఒకసారి వింటే కనుక అక్కడ ఇచ్చిన ఆన్సర్లో ఏం పొర్లుపోయిందో మీరే తెలుసుకోవచ్చు. ఓకే, ఆల్ రైట్. నెక్స్ట్, సతీష్ అతిలి. బ్యాక్గ్రౌండ్ కూడా ఫోకస్లో ఉంటుంది అండ్ ISO పెంచడం వల్ల పిక్చర్ స్మాల్ అమౌంట్ ఆఫ్ నాయిస్ కూడా వస్తుంది. సో యు ఆర్ రైట్, ISO పెంచడం వల్ల నాయిస్ కూడా వస్తుంది అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్, అండ్ అది నేను కూడా చెప్పడం జరిగింది. వెరీ గుడ్. సో బ్యాక్గ్రౌండ్ కూడా ఫోకస్లో ఉంటుంది, అదే విషయం చెప్తున్నా ఇందాక చెప్పినట్టే, బ్యాక్గ్రౌండ్ కూడా ఫోకస్లో ఉంటుంది అన్నది a possibility, not always, because of already mentioned reason. Okay, next, బండ్ల. మీరు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ ఇమేజ్ వాజ్ సబ్జెక్ట్ బ్లర్డ్, సెకండ్ ఇమేజ్ వాజ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్డ్. సో బేసికలీ ఇది ఐ వుడ్ సే బోత్ ఆర్ రాంగ్. ఎందుకంటే ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినది మీకు అర్థం చేసుకుంటే కనుక మీ సమాధానం రాంగ్ అన్నది మీకే తెలుస్తుంది. అలాగే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ గురించి నేను ఒక వీడియో చేస్తున్నా, సో అది వినండి. ఓకే, ప్లీజ్ వెయిట్ ఫర్ దట్ వీడియో. నెక్స్ట్, PJ క్రియేషన్స్. F1.5
F4 పెట్టారు కాబట్టి ఫస్ట్ పిక్చర్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ కొంచెం ఎక్కువ అవుతుంది, అండ్ సెకండ్ పిక్చర్లో 400 ISO అండ్ F8 పెట్టారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ బ్లర్ కొంచెం తగ్గుతుంది అండ్ ఫోటోలో కొంచెం నాయిస్ వస్తుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను F4 యూస్ చేయలేదు ఫస్ట్ పిక్చర్కి, సారీ F4 యూస్ చేశాను బట్ నాట్ F1.4. ఓకే, సో F4 అనమాట. ఎనీవే దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. బట్ మీరు చెప్పిన సెకండ్ ఆన్సర్ బాగుంది. సెకండ్ పిక్చర్ గురించి కరెక్ట్ చెప్పారు. అటు నాయిస్ కొంచెం వస్తుందన్నారు అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ కొంచెం తగ్గుతుంది, బ్యాక్గ్రౌండ్ బ్లర్ తగ్గుతుంది. ఐ అగ్రీ టు దట్. కానీ ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ పిక్చర్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ కొంచెం ఎక్కువ అవుతుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎక్కువ అవ్వడం కాదు, ఎలా చెప్పాలి, బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఉంటే కనుక అది తగ్గుతుంది. సో ఎక్కువ అవడం అన్నది మనం రివర్స్లో మాట్లాడుకోవచ్చు. బేసికలీ యు ఆర్ రైట్. ఇందాక నేను చెప్పిన విషయాలు అర్థం చేసుకుంటే కనుక మీరు చెప్పింది ఎస్, ఇట్స్ డెఫినెట్లీ ఎ పాసిబిలిటీ అండ్ కెన్ బి రైట్. అండ్ మోస్ట్ రీసెంట్ వన్, సుధా, ఫస్ట్ ఇమేజ్ is blurred, only subject is in focus. In second image depth of field is increased and everything is in focus. అగైన్ ఇందాక చెప్పిన సమాధానాన్ని మీరు చూస్తే కనుక మీరు చెప్పింది ఫస్ట్ ఇమేజ్ ఈజ్ బ్లర్డ్ అన్నారు. ఫస్ట్ ఇమేజ్ ఈజ్ బ్లర్డ్ అంటేనే ఆ స్టేట్మెంటే రాంగ్. ఇమేజ్ ఈజ్ బ్లర్డ్ అంటే ఇమేజ్ అంతా బ్లర్ ఉన్నట్టు. సో ఆ టెర్మినాలజీ మనం బహుశా మీరు ఫస్ట్ ఇమేజ్లో బ్యాక్గ్రౌండ్ ఈజ్ బ్లర్డ్ అంటున్నారు అనుకుంటున్నా. సో బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఉండడం పాసిబిలిటీ. ఓకే, and if that is blurred and only subject is in focus అన్నది అగైన్ a possibility అంతే. సో ఎందుకంటే ఇందాక చెప్పినట్టు నేను చెప్పినట్టు సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఆల్మోస్ట్ చాలా దగ్గరగా ఉంది అనుకుందాం అండ్ కెమెరా దూరం ఉంది అనుకుందాం. సో అప్పుడు రెండు ఆల్రెడీ ఫోకస్లోనే ఉండొచ్చు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అన్నది కూడా ఉండకపోవచ్చు. ఓకే, సో కంప్లీట్ బ్లర్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే బోత్ దట్ ఈస్ అ పాసిబిలిటీ, బోత్ ఆర్ ఇన్ ఫోకస్. సో సో అది ఫ్రెండ్స్, ఐ థింక్ ఈ సెషన్ ద్వారా మనం చాలా విషయాలు డిస్కస్ చేసాం, చాలా డౌట్స్ క్లారిఫై చేసుకున్నాం అని అనుకుంటున్నాను. హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ టు యూ. మరి నెక్స్ట్ సెషన్లో మీ ముందు మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తోటి వస్తా. టిల్ దెన్, you guys take care, keep learning. Bye bye.